చంద్రబాబు అవుట్, కొడుకు లోకేశం ఢమల్, పవన్ కళ్యాణ్ ఫట్, ముగ్గురికి ముగ్గురు మూటా ముల్లే సర్దుకొని తీర్థం పోవాల్సిందే అని అంటున్నాడు అంబటి రాంబాబు. చంద్రబాబు తనకన్నా బాగా డాన్స్ చేస్తాడని మెచ్చుకున్నాడు. నమస్తే సార్. చంద్రబాబు ఏమంటున్నాడో ఇన్నరా? వాళ్ళ సభలు కలకల్లాడుతున్నాయట, మీ సభలు వెలవెలబోతున్నాయట. సామెత ఉంది. ఏం సామెత సార్ అది? కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాళ్ళగోళ్ళు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది. అవునవును. అయినా చంద్రబాబుకు ఈ సామెతకు ఏం లింకు సార్? ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది. కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. అబ్బర కొడుకా, కుప్పంలో గెలవడా? మరి 1,00,000 మెజారిటీ రావాలే, గ్రాఫ్ పెంచాలే అని అంటున్నాడు కదా. సరే గాని మరి లోకేశం సంగతి ఏంది? లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు. ఇది యువగలం అని తిరిగాడు. కనపడ్డే మంగళగిరిలోనే ఉన్నాడు. అక్కడ బయటకు వస్తే గెలుస్తాను గెలవను అని భయం. అతను ఓడిపోతున్నాడు. లోకేష్ కూడా ఓడిపోతున్నాడా? మరి ఆయన రాసుకున్న రెడ్ బుక్ ఏం కావాలి సార్? ఓకే, ఇంకెవరన్నా ఉన్నారా ఓడిపోయేటోళ్ళు? ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి. ఎవరు సార్ ఆయన? పవన్ కళ్యాణ్ గారు. ఆయన కథ ఎట్లున్నది? పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకని నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందట సార్. జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగానే జ్వరం వచ్చింది, ఎండ కొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎండల తిరుగుడు అలవాటు లేకపాయే, అందుకే ఊకే జ్వరం వస్తుంది. అవును గాని మీ డాన్స్ల గురించి చంద్రబాబు సెటర్లు వేసిండు, ఇన్నరా? అదేమంటే పత్తోడు మాట అంటారు, రాంబాబుకి డాన్స్ రేయటం వచ్చని. మీ పక్కన పవన్ కళ్యాణ్ ఇట్లేదు డాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం. ప్రతి పండక్కి మీరు పవన్ కంటే బాగా డాన్స్ చేస్తారని వాళ్ళ బాధ కావచ్చు. పండక్కి డాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డాన్స్ చేసే స్వభావం నాకు లేదు. మరి ఎవరేస్తున్నారు పొలిటికల్ డాన్సులు? చంద్రబాబు, నువ్వు పొలిటికల్ డాన్సర్వి. కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎం తో డాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్ తో డాన్స్ చేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చేయించేటటువంటి ఒక డాన్సర్వి, పొలిటికల్ డాన్సర్వి. పోయినసారి మోదీతోని ఫైట్ చేసిండు, ఆ నడుమ మైకుల ముందు ఏడ్చుకుంటా ట్రాజెడీ సీన్లో నటించిండు. ఇప్పుడు డాన్సులు చేస్తున్నాడు. ఇంకెన్ని వేషాలు వేస్తాడో ఏందో చూడాలే.